ఏపీలో రాజకీయం రోడ్డెక్కింది. ఏడాది క్రితం వరకు మిత్ర పక్షాలుగా కొనసాగిన టీడీపీ, బీజేపీ ఇప్పుడు పరస్పర విమర్శలు, దూషణలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతుంటే అదే స్థాయిలో ప్రతి విమర్శలకు దిగుతున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు ఈ విమర్శలు మరింత దూరం వెళ్లాయి. ముఖ్యమంత్రి కాకినాడ పర్యటన సమయంలో బీజేపీ నేతలు కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలపడంతో చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఏమీ ఇవ్వని మోదీని అడగకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తనను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. అటు కాకినాడలో బీజేపీ కార్యకర్తలు సీఎం కాన్వాయ్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు ధర్నాకు దిగారు. మోదీ, కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు ఆందోళన చేస్తున్న టీడీపీ నేతల ముందు కన్నా లక్ష్మీనారాయణ కూడా కూర్చున్నారు. కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు తోపులాటకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే బీజేపీ నేతలు గూండాల్లా ప్రవర్తించారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తాము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లామని, కానీ బీజేపీ నేతలు తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని ఫైర్ అవుతున్నారు. అటు ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. తన మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తారన్నారు. గతంలో అమిత్ షా, జగన్, పవన్ పై హత్యాయత్నం చేశారని, ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేస్తే నువ్వు అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లింటి నుంచి బయట వస్తున్నారు. మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ గారు మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోవద్దండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా, ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు విమర్శ చేసుకుంటావు? ఏం చేశారు మీ నరేంద్ర మోడీ? చేశాడమ్మా, మూర్తి చేశాడు. అందరినీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. పబ్లిక్ మర్యాదగొండు. బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సంవత్సరాలు వస్తాయి మీకు. మేము బెదిరించినాము, చెప్తున్నా, విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో. ఉద్యమ చేసేవాళ్ళని ఏమన్నా ఉందా మీకు? కొంచెమైనా మన రాష్ట్రంలో ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఉండాలి కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. అటు ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. తన మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. గతంలో అమిత్ షా, జగన్, పవన్ పై హత్యాయత్నం చేశారని, ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దలు ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎస్పీని రిప్రజెంట్ చేసినారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రం ఇవ్వటం అనేటువంటిది ఆచారం. స్థానిక సమస్యల మీదనో ఉన్నట్టు జరుగుతున్నటువంటి విషయాల మీద సమయం ఇవ్వకపోగా హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తున్నా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల్ని, నాయకుల్ని హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. చట్టంలో ఎక్కడ కూడా హౌస్ అరెస్టు అనేటువంటిది
ఎక్కడా లేదు అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్పేట మాట. నేను ఇంతకుముందు కూడా అనేక సార్లు చెప్పాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, వ్యవస్థల్ని దిగజార్చినారు, మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థని బాగా దిగజార్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసు సపోర్టుతో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అనుచరగణం అరాచకాలు సృష్టిస్తున్నారు అనేటువంటి మాట. ఆయన హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంగా మహిళా కార్పొరేటర్లు, అంటే అమ్మాయి పెద్ద పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ముఖ్యమంత్రి గారిని కలవాలని వెళ్తే ఒక మహిళని పట్టుకొని ఫినిష్ చేస్తాను అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాం సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు కానీ మేము బీజేపీ వాళ్ళని ఫినిష్ చేస్తాము అనేటువంటి ఒక మాట, ఆ డైరెక్షన్ మేరకు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ మేరకు ఇవాళ పొద్దున్నే తెలుగుదేశం గుండాలు నన్ను చంపడానికి నా ఇంటి మీదకి వచ్చినారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని నేను కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు, శాంతి భద్రతలు పూర్తిగా నశించినాయి. ప్రతిపక్ష నాయకులు ఎక్కడా కూడా తిరిగేటువంటి పరిస్థితి కనపడతలా. వరుసన చెప్పుకుంటూ వస్తున్నాం. మా జాతీయ అధ్యక్షుల మీద జరిగినటువంటి అటాక్ కానీ, నా మీద జరిగినటువంటి అటాక్ కానీ, పవన్ కళ్యాణ్ని చంపుతానని చెప్పేసి ఇచ్చినటువంటి బెదిరింపు కానీ, జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి కోడికత్తి దాడి కానీ, ఇవాళ నా ఇంటి మీద నన్ను చంపడానికి తెలుగుదేశం గూండాలు చేసినటువంటి ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక మహిళని పట్టుకొని ఫినిష్ చేస్తాను అని ఆయన అంటాం. ఆయన కొడుకు కానీ ఆయన అనుచరగణం కానీ మేము తలుచుకుంటే అందరినీ ఫినిష్ చేస్తామని చెప్పడం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అందుకొని ఈ రోజున తెలుగుదేశం గుండాలు నన్ను చంపడానికి మా ఇంటి మీద దాడి చేయటం అనేటువంటి దాన్ని సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించినాయి, మీరు డైరెక్ట్గా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కూడా గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను.